ఖమ్మం జిల్లా పాలిటిక్స్ ఇప్పుడు బెంగళూరుకు చేరాయి. ఎంపీ సీటు తమకివ్వాలంటే తమకే ఇవ్వాలని అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భీష్మించు కూర్చోవడంతో సీటును ఇన్నాళ్లు పెండింగ్ లో పెట్టారు. ఇక నామినేషన్ కు సమయం దగ్గర పడుతూ ఉండడంతో సీటు విషయాన్ని తేల్చేందుకు ఇరువురి నేతలకు డీకే శివకుమార్ బెంగళూరుకి పిలిపించారు. సాయంత్రంలోగా సీటును ఫైనల్ చేయాలని అధిష్టానం భావిస్తోంది. ఖమ్మం జిల్లా పాలిటిక్స్ ఇప్పుడు బెంగళూరుకు చేరాయి. ఎంపీ సీటు తమకివ్వాలంటే తమకే ఇవ్వాలని అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భీష్మించు కూర్చోవడంతో సీటును ఇన్నాళ్లు పెండింగ్ లో పెట్టారు. ఇక నామినేషన్ కు సమయం దగ్గర పడుతూ ఉండడంతో సీటు విషయాన్ని తేల్చేందుకు ఇరువురు నేతలను డీకే శివకుమార్ బెంగళూరుకి పిలిపించారు. సాయంత్రంలోగా సీటును ఫైనల్ చేయాలని అధిష్టానం భావిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం పార్లమెంట్ సీటు హాట్ సీట్ గా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సీటు విషయంలో పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఎవరు పోటీ చేయాలనే దానిపై కాంగ్రెస్ పార్టీలో తర్జన భర్జనలు మొదలవుతున్నాయి. తర్జన భర్జనలు ఉన్నాయి, కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. ఒక పక్క డిప్యూటీ సీఎం తన సతీమణి మల్లు నందినికి టికెట్ ఇవ్వాలంటూ మొదటి నుంచి పట్టుబడుతున్నాడు. తాను ఇప్పటికే సీఎం సీట్ ను కూడా వదులుకున్నాను, తను డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రస్తుతం సీఎం గా ఉండాల్సిన వ్యక్తిని కాస్త డిప్యూటీ సీఎం కి నన్ను పదవికి అంకితం చేశారు. కావున తన భార్య సతీమణికి మల్లు నందినికి సీట్ ఇవ్వాలంటూ మాత్రం ఆయన మొదటి నుంచి పట్టుబడుతున్నాడు. ఇదే నేపథ్యంలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో తన అనుచరగణంతో జిల్లా నుంచి ఉమ్మడి జిల్లాలో అనుచరగణంతో పాటు జాయిన్ అయిన ప్రస్తుత మంత్రి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో జాయిన్ అయిన సందర్భంలో కూడా తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి పార్లమెంట్ సీట్ ఇవ్వాలంటే ఆనాడు ఒప్పందం కూడా చేసుకున్న సందర్భం కూడా ఉంది. కీలకంగా ఒక పక్క ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ సంబంధించి ఖమ్మం పార్లమెంట్ లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ విజయం అసెంబ్లీలో అడుగుపెట్టగా మరో నియోజకవర్గం కొత్తగూడెం నుంచి వామపక్ష పార్టీ సంబంధించిన పొత్తుల్లో భాగంగా కోనాను సమస్య కూడా అడుగుపెట్టడం. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉండటం, ఇండియా కూటమిలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉండటం కూడా ఈ సునాయాసంగా గెలుపొందే అవకాశం ఉన్న సందర్భంలో ఒక పక్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇద్దరు పట్టుబడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇటీవల కాలంలో తర్జన భర్జనలు దాదాపు కరీంనగర్ సీటు, హైదరాబాద్ సీటు, ఖమ్మం సీటు మీదనే పీఠం కూడా విడకపోవడం, ఇప్పటికి కూడా హైదరాబాద్ కరీంనగర్ సీట్లో కూడా పోలికి వచ్చినట్టు అభ్యర్థులు కూడా తాజాగా అభ్యర్థులు కూడా ఖరారు చేసిన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాత్రం ఖమ్మం సీటు విషయాలు మాత్రం అంతవరకు పీఠం కూడా వీడని పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు తాజాగా ఉదయం 7 గంటల ప్రాంతంలో బెంగళూరు ఖమ్మం సీటు విషయంలో బెంగళూరులో డీకే శివకుమార్ మాట్లాడతారంటూ అక్కడికి వీళ్ళిద్దరిని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా అక్కడికి రావాలని ఆదేశాలు చేశారు. ఇప్పటికే వారు బెంగళూరుకి చేరుకున్న పరిస్థితి ఉంటుంది. ఈ రోజు డీకే శివకుమార్ తో భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత ఎవరు పోటీ చేస్తారనే మాట మాత్రానికి క్లారిటీ ఈ రోజు సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం. మరోపక్క ఎన్నికల నామినేషన్ సంబంధించి నామినేషన్లు ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీల అభ్యర్థులు కూడా బీజేపీ పార్టీ అభ్యర్థి నామినేషన్ కూడా దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా ప్రచారం దూసుకుపోతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యంత బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ అభ్యర్థి ఎవరైనా దానిపై కూడా క్యాడర్ కూడా కొంత సమాలోచనలో పడ్డ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే బట్టి విక్రమార్క తన సతీమణి మల్లు నందినికి లేదా తన అనుచరుడుగా ఉన్న అతనికి మరొక వ్యక్తికి రాయల్ నాగేశ్వరరావుకి టికెట్ ఇవ్వాలంటూ మాత్రం గట్టి పట్టుబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విషయంలో మాత్రం రాహుల్ గాంధీ నేరుగా డీకే శివకుమార్ కు బాధ్యతలు అప్పగించడం ఖమ్మం సీటు ఎంపీ సీటు విషయంలో మాత్రం కీలకంగా మారిందని చెప్పవచ్చు. మరొక పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తన పార్లమెంట్ సీటుని తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇవ్వాలండి, లేదా లేని పక్షంలో కుదరని పక్షంలో తన విఎం కూడా అయిన రఘురామ్ రెడ్డికి మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి కుమారుడు రఘుత్తం రెడ్డికి ఇవ్వాలంటూ మాత్రానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2 రకాల పీఠములు కూడా ఇద్దరు రెండు పేర్లను కూడా పూర్తిగా సూచించిన పరిస్థితి. ఎట్టకేలకు ఏదైనప్పటికీ సాయంత్రంలోగా ఖమ్మం సీటుపై మాత్రం క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్టు కనబడుతుంది. లేని పక్షంలో మాత్రం మరో 3 రోజులు మాత్రమే నామినేషన్లు వేసే గడువు ఉండటంతో మాత్రానికి ఇప్పటికే ఖమ్మం జిల్లా క్యాడర్ లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో కొంత నిరుత్సాహం కూడా కనపడుతుందని చెప్పవచ్చు. ఆ రోజుకు ఒక అభ్యర్థి తెర మీదకి వస్తున్నారు. దాంతోపాటు ఇటీవల కాలం సామాజిక వర్గాల సమీకరణాల ప్రకారం మండల వెంకటేశ్వరరావు
వ్యక్తిని కూడా అతను కూడా పోటీ చేస్తూ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అతని పేరు కూడా కొంత తెరపైకి వచ్చింది. ఈ రోజు తాజాగా గడిచిన 2 రోజుల నుండి బట్టి విక్రమార్క తన సోదరుడికి నాగర్ కర్నూలు ఎంపీ సీట్ ఇచ్చారు కాబట్టి ఆ కోటాలో తనకు ఇవ్వలేమంటూ మాత్రం ఏఐసీసీ కూడా అతనికి బదులు చెప్పింది. ఆ సందర్భంలోనే ఆయన కూడా మరో అంశం కూడా తెరనెత్తాడు. పార్టీని గత 14 సంవత్సరాల క్రితం తన వెంట ఉండి ఈ నియోజకవర్గంలో జిల్లాలో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమి చెంది కొంత పార్టీకి వెనుదన్నుగా ఉండి ఖర్చు పెట్టుకొని వెనుదన్నుగా ఉన్న రాయల నాగేశ్వరరావు పేరును కూడా పూర్తిగా పరిశీలించడం, తన సతీమణి మల్లు నందినికి టికెట్ ఇవ్వని పక్షంలో రాయల నాగేశ్వరరావు పేరును ఆయన ప్రధానంగా బట్టి విక్రమార్క సూచిస్తున్నాడు. ఏదేమైనప్పటికీ ఈ రోజు సాయంత్రం బెంగళూరు వేదికగా డికే శివకుమార్ నేతృత్వంలో జరగనున్న భేటీలో మాత్రానికి ఈ అభ్యర్థి ఎవరనేది కూడా తేలనున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం ఉత్తేజంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరోపక్క ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీగా బలంగా ఉంది. ఈ 7 నియోజకవర్గాల్లో కూడా గెలుపొందిన 7 అసెంబ్లీ నియోజకవర్గాలు 3,80,000 మెజార్టీ ఓట్లతో వాళ్ళంతా అభ్యర్థులు కూడా మెజార్టీతోనే గెలుపొందారు. అంటే ఇక్కడ సునాయాసంగా గెలవచ్చని కూడా ఎవరైనా కూడా ఇక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ మరొక పక్క రాజకీయ విశ్లేషకులు కూడా తెలుపుతున్న పరిస్థితి కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.